అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పూజ అయిపోయిందా? ఎలా చేసుకున్నారు మీరు? మేమైతే ఇలా చేసుకున్నాం. వీడియో అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూసేయండి. ముందైతే నైవేద్యాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. పూజకి కూర్చునే ముందే మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మాటికి లేకుండా అన్నీ దగ్గరలో పెట్టుకుంటే లేచే పని ఉండదు. లెక్కకూడదండి. ఒకసారి పూజలో కూర్చున్నాక పూజ అయిపోయే వరకు అయితే లెక్కకూడదు. నేనైతే అన్ని దగ్గరలో చుట్టూ ఉంటాయి, అయినా సరే అలాగే పెట్టుకొని కూర్చుంటాను. ముందైతే మట్టి విగ్రహాన్ని వినాయకుడిని తెప్పించుకున్నానండి. ఈసారి ఇంట్లో చేయలేదు నేను వినాయకుడిని, బయట నుంచి తెప్పించుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. చూపిస్తాను, చూసేయండి ఒకసారి క్లారిటీగా. ముందు మనం మట్టి వినాయకుడిని పెట్టుకోవాలండి. తర్వాత మన ఇంట్లో ఉన్న ఏమైనా విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ముందు మట్టి విగ్రహాన్ని పెట్టుకొని తర్వాత పసుపు గణపతిని అయితే చేసుకుంటాం ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి మా దగ్గర అయితే వెండిది వినాయకుడు ప్రతిమ అయితే ఉందండి. అంటే ఆ ప్రతిమలోనే ఒక ప్రతిమలోనే అమ్మవార్లు కూడా ఉంటారండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు ముగ్గురు కలిపి ఉంటారు. ఇంకా దానికే ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా నేను ఆ ప్రతిమకి పూజ చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం అయినా కానీ అందులో అమ్మవారు ఉంటారు కాబట్టి ఇంకా అలాగే పూజ చేసుకుంటాను. విఘ్నేశ్వరుని అయితే మట్టి విఘ్నేశ్వరుని, తర్వాత వెండి వినాయకుడు, తర్వాత పసుపు గణపతి, ఇలా 3 విగ్రహాల్లో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా నాకు వచ్చిన అష్టోత్తరం అయితే చదువుకుంటాను. మ్యాక్సిమం ఫోన్లో ఉంటాయి కదండి, ఫోన్లో మనకి డెమో ఉంటుంది. దాని ప్రకారంగా అయితే నా దగ్గర అయితే వెండి పూలు ఉన్నాయి. వెండి పూలతో అయితే పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఈ పాలవెల్లి వచ్చేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఇత్తడిది తీసుకున్నాను. 2000 ఎంత పడింది కాస్ట్. చాలా బాగుంది. ఇంక అప్పటి నుంచి కూడా కడిగేసి మళ్ళీ సంచిలో ప్యాక్ చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ అలా తీసుకుంటా. ఇక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకుంటానండి. ఇంట్లో ఏదైనా విశేష పూజలు ఉన్నప్పుడు మాత్రం కామాక్షి దీపం పెట్టుకుంటా. ఉత్తప్పుడైతే మామూలు దీపారాధన అయితే చేసుకుంటాను. ఇక్కడ పూజ మొత్తం అయిపోయాక హారతి అయితే ఇచ్చేస్తున్నానండి విఘ్నేశ్వరుడికి. ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. మీలో ఎవరో ఇట్లా బుక్స్ పక్కన పెట్టుకుంటారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, లేకపోతే ఇంట్లో ఏమైనా ఖాతా బుక్స్ గట్టా ఉంటే పక్కన పెట్టుకుంటారో విఘ్నేశ్వర దగ్గర కామెంట్ చేయండి. మేమైతే ఉగాదికిను వినాయక చవితికి అయితే ఇలా పక్కన బుక్స్ అయితే పెడతాను నేను ఖచ్చితంగా. ఇంట్లో ఉంటాయి కదండి ఖాతా బుక్స్, అయ్యి అలాంటివి అయితే తప్పకుండా అయితే పెడతాను, పిల్లల బుక్స్. మనకు నైవేద్యాలకు వస్తే మన శక్తి కొలది మనకు వచ్చిన దాంట్లో తృప్తిగా అయితే స్వామివారికి చేసుకోవచ్చండి. నేనైతే కుడుములు, పరవన్నం, గారెలు వేసానండి. పెరుగు గారెలను, మామూలు గారెలు. ఇంకా మెయిన్గా స్వామివారికి ఏమి ఇష్టం అంటే బెల్లం ముక్క అండి. బెల్లం ముక్క, చలిమిడి, వడపప్పు, పానకం. మెయిన్ మనకి ఏది ఉన్నా లేకపోయినా అవి అయితే ఖచ్చితంగా అయితే చూసుకోవాలండి ప్రసాదానికి. విఘ్నేశ్వరుడికి ఏంటంటే చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 ఇంపార్టెంట్. నేనైతే ఖచ్చితంగా ఈ 3 కూడా చేస్తానండి ప్రతిసారి కూడా. ఇంక చూస్తున్నారు కదా, పూజ అయితే అయిపోయింది. మా స్వామివారు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనస్ఫూర్తిగా మనం మట్టి విఘ్నేశ్వరుని పెట్టుకున్నా కానీ తృప్తిగా అయితే పూజ చేసుకోవచ్చండి. మనకున్న దాంట్లోనే ఆయనకి నైవేద్యాలు పెట్టుకొని ఇంకా మన పూజ ఎంత చేసినా కానీ లాస్ట్లో ధూపం అయితేనే కానీ పూజ కంప్లీట్ అయినంత ఇదైతే రాదు నాకైతే. నేనైతే ఖచ్చితంగా అయితే వారానికి 2 సార్లు అయితే ఇంట్లో ధూపం అయితే వేస్తానండి. ముందైతే దేవుడి దగ్గర చూపించేసి తర్వాత ఇంట్లోనూ షాప్లోకి అయితే అలా తీసుకెళ్తానండి. మీరు కూడా ఎవరేస్తారో ధూపం ఇలాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ధూపం అంటే ఇప్పుడంటే బొగ్గులు లేవు కాబట్టి, ఇది వెనకటికైతే బొగ్గులు ఉండేవి, చక్కగా ఇంట్లో పొయ్యి ఉండేది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసేటోళ్ళం బొగ్గులతో. ఇంక ఇప్పుడు ఏంటంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న స్టిక్స్, అవైనా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం పెద్దవి ఉంటాయి కప్పు టైప్లో, అవి తీసుకొని అవి కొంచెం కాలాక మనకి మధ్యలో మనకి గవ్వ సాంబ్రాణి దొరికిద్దండి. గవ్వ సాంబ్రాణి అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడు గవ్వ సాంబ్రాణి వేస్తాను. చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కూడా నేను ధూపం అదే వేసేదాన్ని, గవ్వ సాంబ్రాణి. చాలా స్మెల్ బాగుంటుంది, మంచిగా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఇంక ఇదైతే షాప్లోకి అయితే ఇలా ఉంచేస్తున్నాను, కొట్లోకి పెట్టేశాను. ఇది వచ్చేసి మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. 300 250 పడింది కాస్ట్ అయితే. ఇది గ్రానైట్ది. ఈ లోపు మా వీధిలో ప్రసాదం పంచి పెడుతున్నారు. ఖచ్చితంగా 2 టైమ్స్ వస్తారండి, ఉదయం సాయంత్రం. 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు అయితే పంచి పెడతారు గుడి దగ్గర ప్రసాదం. ఇంక గుడి దగ్గర ప్రసాదం వస్తే నేనైతే తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.